హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాధవి రఘు. ఇప్పుడు మీరు చూస్తున్నది మా ఊరి ఇందూరు పోచమ్మ తల్లి. అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అండి, చాలా మహిమలు గల తల్లి. ఇక్కడ నేను మా అత్తయ్య గారు మొక్కులు పెడుతున్నాము. ఇంకా చీర, గాజులు, పసుపు, కుంకుమ, పువ్వులు అవైతే పెట్టేసి దండం పెట్టుకుంటున్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే అమ్మవారి పుట్ట. ఫస్ట్ అమ్మవారు వెలిసిందైతే ఈ చోటనే. తర్వాత గుడి కట్టించినప్పుడు అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. అమ్మవారికి పొద్దున అభిషేకం దగ్గర నుంచి అలంకరణ వరకు చరణ్ వాళ్ళ అమ్మగారు ఇద్దరు కలిసి చేశారంట. ఇక్కడ చూడండి, అందరూ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇంకా ఏంటంటే అక్కడ బోనం రెడీ అవుతుందన్నమాట. బోనం అయ్యేంత వరకు అట్లా ఉన్నారు. ఈ బోనం కూడా అందరూ తీసుకెళ్తారు కదండి, బెల్లము, బియ్యము అవి అందరి దగ్గర కలెక్ట్ చేసి బోనం చేస్తారన్నమాట అమ్మవారికి. ఇక్కడ చూసుకున్నట్లయితే పోతరాజు పెయింటింగ్ కూడా తన చరణ్ వేశాడంట. ఇంకా ఇక్కడ చూడండి, వంట చేసుకునే వాళ్ళు ఇక్కడ చెట్ల కింద వంట చేసుకొని తింటారనమాట. బాబాయ్ వాళ్ళు వంట చేసుకోవడానికి రాళ్ళు అయితే తీసుకొస్తున్నారు చూడండి. ఇంకా తర్వాత బోనం అయితే కంప్లీట్ అయిందండి. ఇక్కడ బోనం పుదిస్తున్నారు. ఇంకా ప్రతి ఇయర్ అయితే ఈ అమ్మనే బోనం చేస్తుందండి. ఈ అమ్మ ఇంకొక పిన్ని ఉంటుంది, ఆ పిన్ని ఇద్దరు కలిసి బోనం చేస్తారు. ఆ పిన్ని వాళ్ళు అయితే లాస్ట్ వీకే వెళ్ళారంట దర్శనానికి. బోనం సర్వని మంచిగా వాటర్తో కడిగేసి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెడుతున్నారు. బోనం బుదించడం అయితే అయిపోయింది. బోనం బుదించడం అయిపోయిన తర్వాత బోనం లోపలికి తీసుకెళ్ళి అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టేశారు. ఆ తర్వాత పోతరాజు దగ్గర కోడి కొరికి ముట్టించడం అన్నమాట. ఇక్కడ మా అత్తయ్య మావయ్య అయితే కొరికి ముట్టిస్తున్నారు. మేము తీసుకెళ్ళిన కోడి అయితే తొందరగా కొరకు ముట్టేసిందండి. కొంతమంది కొరకు ముట్టకపోతే అదొక నమ్మకం లాగా అన్నమాట. అమ్మవారికి ఇంకేం తక్కువ చేసాము, అట్లా మొక్కు చెల్లించేటప్పుడు ఏమన్నా మిస్టేక్ చేసామేమో అనుకుంటారు. ఏది ఏమైనా ఎవరి నమ్మకం వాళ్ళదండి. ఆ తర్వాత ప్రసాదం అయితే తీసుకొని ఇంటికైతే బయలుదేరాము. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.